అందరికీ నమస్కారం. నీలాదేవి కథ. నీలాదేవి కృష్ణుడి మేనమామ అయిన కుంభుడు అనే గోపాలకుని కుమార్తె. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క 3 రూపాల్లో, అంటే శ్రీదేవి, భూదేవి అంటాం కదా, ఆ రెండే కాకుండా మరో రూపం నీలాదేవి. ఈమెను వైష్ణవంలో నప్పిన్న పిరాట్టి, అంటే అందమైన కేశ సంపద కలది అని పిలుస్తారు. అయితే ఈ నీలాదేవిని శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండి చాలా ఇష్టపడేవాడు. నీలాదేవికి యుక్త వయసు వచ్చిన తర్వాత నీలాదేవికి వివాహం చేయటానికి ఆమె తండ్రి కుంభుడు ఒక కఠినమైన షరతు విధిస్తాడు. ఒక విధంగా అది స్వయంవరం లాంటిదే. అదేమిటంటే, కుంభుడి వద్ద అత్యంత బలమైన భయంకరమైన 7 వృషభాలు ఉన్నాయట. ఎవరైతే ఆ 7 వృషభాలను ఒకేసారి అణిచివేస్తారో వారికే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. ఎంతోమంది వీరులు ఆ వృషభాలతో పోరాడి ఓడిపోతారు. అప్పుడు కృష్ణుడు 7 రూపాలు ధరించి ఆ 7 వృషభాలను ఏకకాలంలో బంధించి వాటి గర్వాన్ని అణిచివేస్తాడు. ఇక్కడ 7 వృషభాలు అంటే 7 కొండలకు ప్రతీక. అప్పుడు కుంభుడు తన కుమార్తె నీలాదేవిని కృష్ణునికిచ్చి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తాడు. గోపికలు కృష్ణుడిని నిద్రలేపకుండా ముందుగా నీలాదేవిని నిద్రలేపి ఆమెను వేడుకుంటారు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడూ ఆమె ప్రేమపాశంలో చిక్కుకొని ఉంటాడట. మరి నీలాదేవిని ప్రార్థిస్తే ఏమవుతుంది? భక్తులు చేసే తప్పొప్పులను కృష్ణుడు గమనించకుండా ఆమె తన సిఫార్సుతో కృష్ణుడిని మన వైపు తిప్పుతుంది అని. అంతే కదండి, ఎప్పుడైనా సరే ముందు ఆడవాళ్ళనే మంచి చేసుకోవాలి. కొన్ని పురాణాల ప్రకారం గోదాదేవి నీలాదేవి అవతారమే. అందుకనే నీలాదేవికి కృష్ణుడంటే అంత ప్రేమ అంటారు. అంత గాఢంగా ప్రేమించింది కనుకనే చివరికి ఆయన స్వరూపమైన రంగనాథంలో లీనమైపోయింది. వైకుంఠంలో విష్ణుమూర్తికి ఎడం వైపున నీలాదేవి కొలువై ఉంటుంది. నీలాదేవిని సహనానికి మరియు దయకు ప్రతీకగా భావిస్తారు. కృష్ణుని భార్యల్లో నీలాదేవికి ఉన్న ఈ ప్రత్యేక స్థానం వల్లే తిరుప్పావై వ్రతంలో ఆమెను అంతగా స్మరిస్తారు. తిరుప్పావైకి ముందర నీలా తుంగస్తనగిరీతటి అంటూ ప్రార్థిస్తారు. నీలాదేవిని భౌతిక ప్రపంచంలోని తమస్సు అంటే అంధకారం లేదా విశ్రాంతికి అధిదేవతగా భావిస్తారు. శ్రీదేవి కరుణకు, భూదేవి ఓర్పుకు ప్రతీకలైతే నీలాదేవి పరమాత్మ యొక్క లీలాశక్తికి రూపం. అందుకే ఆమెను కొలిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈమెను నగ్నజితి అని కూడా పిలుస్తారు. వివాహం కాని వారు ఈమెను ప్రార్థిస్తే వివాహం అవుతుందనేది ఒక నమ్మకం. తిరుమలలో నీలాద్రి అనే కొండ నీలాదేవి పేరు మీదనే పిలువబడుతుంది. శ్రీవారికి తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఈ కొండ నుంచే ప్రారంభమవుతుంది. ఆ కథ ఏంటో చూద్దాం. ఒకప్పుడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉండగా భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళి వారిరువురు తనని పట్టించుకోలేదన్న కోపంతో విష్ణుమూర్తి గుండెపై తన్నాట. అప్పుడు స్వామి భృగు మహర్షిపై కోపించకుండా, అయ్యో స్వామి, నా హృదయంపై తన్నటం వల్ల నీ శుతిమెత్తని పాదాలు ఎంత కమిలిపోయాయో అంటూ ఆ కాలిని పట్టుకొని అనునయిస్తున్నట్లుగా అతని పాదంలో అడుగు భాగాన ఉన్న అహం అనే మరో కంటిని తన బొటనవేలితో చిదిమేస్తాడట. దానితో భృగు మహర్షి యొక్క అహం అనే అజ్ఞానం తొలగిపోయి స్వామిని ప్రార్థిస్తాడు. కానీ లక్ష్మీదేవి మటుకు తన స్థానమైన స్వామి హృదయంపై తనినందుకు కోపించి అలిగి భూలోకానికి వెళ్ళిపోతుంది. ఆ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి స్వామి పుట్టలో తలదాచుకున్నప్పుడు ప్రతిరోజు ఒక ఆవు వచ్చి పాలను ధారగా పుట్టలోకి వదిలి శ్రీ మహావిష్ణువు యొక్క ఆకలి తీరుస్తుంది. అది చూసి ఆ గొల్లవాడు కోపం చెంది ఆ పుట్టపైకి గొడ్డల్ని విసరగా అది స్వామి తలకి తగిలి గాయమై అక్కడ తలనీలాలు ఊడిపోతాయి. శ్రీవారికి దెబ్బ తగిలి జుట్టు ఊడిపోయినప్పుడు స్వామి అందానికి మచ్చ ఉండకూడదు అని నీలాదేవి తన జుట్టును కోసి స్వామికి ఇచ్చిందట. ఆమె భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు భక్తులు సమర్పించే తలనీలాలు నీలాదేవికి చెందుతాయని వరమిచ్చాడు అని